అసలు ఇంటర్వ్యూ కాల్స్ రావాలంటే ఏం చేయాలి? వీటిలో బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏది? నౌకరీనా? లేకపోతే లింక్డ్ఇనా? అసలు ఇప్పుడు చాలా మందికి ఇంటర్వ్యూ కాల్స్ ఎలా వస్తున్నాయి? నాకు ఎలా వచ్చాయి? అసలు చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ రావాలని. అసలు వీటిలో బెస్ట్ యాప్ ఏది? అసలు ఎలా అప్‌లోడ్ చేయాలి? రెజ్యూమ్ ఎలా చేయాలి? అసలు లింక్డ్ఇన్ ఉండాలా? వద్దా? అసలు వాడాలా? వద్దా? నౌకరీనే బెస్టా? లేకపోతే లింక్డ్ఇన్ యాపే బెస్టా? అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అసలు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? నౌకరీనా? లింక్డ్ఇనా? నౌకరీనా? లింక్డ్ఇనా? అసలు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏది? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడాలంటే ఏం చేయాలనేది మీరు ఆల్రెడీ చూశారు. అంటే చాలా మంది కూడా చూడలేదు. అది చూడలేకపోతే వెళ్లి చూడండి. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసి అంతా కూడా చేసి డైలీ యూజ్ చేయండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడతారు. ఇంకా దాంతో పాటు ఇంగ్లీష్‌తో పాటు చాలామంది నౌకరీలో పెట్టినా కూడా నాకు కంపెనీ కాల్స్ రావట్లేదు. లింక్డ్ఇన్ బెస్టా? లేకపోతే నౌకరీ బెస్టా? అని నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యారు. మెసేజ్ చేశారు. సో, అందువలన వాళ్ళ కోసమే వాళ్ళతో పాటు మీకు కూడా వస్తుందనే ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకైతే ఈ రెండిట్లో బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏదనేది మీ అందరికీ ఈ వీడియోలో తెలియజేస్తాను. దానికంటే ముందు చాలామంది నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతున్నారు. యాక్చువల్‌గా నా నంబర్ వాళ్ళందరికీ ఎలా రీచ్ అయిందో తెలియదు. నాకసల అర్థం కావట్లేదు. ప్రీవియస్‌గా అంటే నేను ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ 7 మంత్స్ కంప్లీట్ అయింది. మార్చ్‌లో నేను స్టార్ట్ చేశాను. అప్పుడు నా నంబరు ఇచ్చాను. అప్పటినుంచి వాళ్ళు నా నంబర్ సేవ్ చేసుకొని మళ్ళీ కాంటాక్ట్ అవుతున్నారు. ఏది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్, నా సాలరీ ఎంత, ఇవన్నీ గూడా అడుగుతున్నారు. ఆ సాలరీతో పాటు దాంతో పాటు ఇంకా కంపెనీ నేమ్ ఏంటి? అసలు ఎలా సెలెక్ట్ అయ్యారు? అసలు ఏం క్వెషన్స్ అడిగారు? అసలు ఎన్ని రౌండ్స్ జరిగాయి? అసలు ఆప్టిట్యూడ్ టెస్ట్ జరిగిందని చెప్పారు. అసలు ఎలా జరిగింది? ఇవన్నీ గూడా నాకు యూట్యూబ్‌లో కామెంట్స్ చేశారు. అంటే నేను ప్రీవియస్‌గా 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను నాకు జాబ్ వచ్చిందని. వాళ్ళంతా గూడా నాకు ఇప్పటికీ కాంటాక్ట్ అవుతున్నారు వాట్సాప్‌లో. అందరికి కూడా మెసేజ్ ఇస్తున్నాను. కానీ సాలరీ గురించైతే ఎవరికీ చెప్పలేదు. యూట్యూబ్‌లో ఈ వీడియోలు అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంక దాంతో పాటు నా ఛానల్ సబ్‌స్క్రైబర్స్ అంతా గూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు. అంటే యూట్యూబ్‌లో చేస్తున్నారు. యూట్యూబ్‌లో రిప్లై లేనప్పుడు అంటే నేను బిజీ ఉండడం వల్ల రిప్లై అయితే ఇవ్వడం లేదు చాలా మందికి. కొంతమందికి ఇస్తున్నాను టైం దొరికినప్పుడు. దాంతో పాటు రిప్లై ఎవరికైతే ఇవ్వలేకపోయినప్పుడు వాళ్ళు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతున్నారు. మీరు ఒక ఛానల్ క్రియేట్ చేయండి వాట్సాప్‌లో. అంటే జాబ్ అప్డేట్స్ గురించి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో జాబ్ అప్డేట్స్ గురించి చెప్పండి. అసలు ఏ ప్లాట్‌ఫార్మ్ బెస్టు? నౌకరీనా? లింక్డ్ఇన్నా? ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. కెరీర్ వెబ్‌సైట్స్ ఇలా చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పండి. రెజ్యూమ్ గురించి చెప్పండి. అసలు స్కిల్స్ ఏమి యాడ్ చేయాలి? ఇవన్నీ గూడా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్నారు. అందుకోసమే మీరు నా నా ఛానల్ చూసే వాళ్ళంతా గూడా జాబ్ సీకర్సే. అందువలన నేనింకా నాతో పాటు నాలాగే జాబ్ కొట్టాలనే ఒక ఉద్దేశంతో, నాలాగే అందరూ గూడా జాబ్ కొట్టాలని ఏది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్, నౌకరీనా? లింక్డ్ఇనా? నౌకరీనా? లింక్డ్ఇనా? అసలు ఈ రెండిట్లో ఒకటే బెస్ట్ యాప్ ఉంది. అదేంటని మీకు ఈ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు అసలు ఎలా యాడ్ చేయాలి రెజ్యూము? అసలు స్కిల్స్ ఏమి యాడ్ చేయాలి? ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కే అంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కి కాల్స్ వస్తాయా కంపెనీ నుంచి? లేకపోతే మన రెజ్యూమ్ ఖచ్చితంగా బాగుండాలా? లేకపోతే స్కిల్స్ ఏమి యాడ్ చేయాలి? అసలు నౌకరీ యాప్‌ని ఎలా యూజ్ చేయాలి? లింక్డ్ఇన్ యాప్‌ని ఎలా యూజ్ చేయాలి? అసలు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏది? అసలు లింక్డ్ఇన్ యాప్ చాలామంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. చాలామంది గూడా నౌకరీనే యూజ్ చేస్తున్నారు. లింక్డ్ఇన్ అసలు ఏమిటికి యూజ్ అవుతుంది? అసలు అంటే కనెక్ట్ అవ్వడానికా? లేకపోతే అసలు కాల్స్ వస్తాయా? రాదా? నౌకరీ నుంచి కాల్స్ వస్తాయా? లేకపోతే ఎవరైనా కనెక్ట్ అవ్వాలా? లేకపోతే హెచ్ఆర్ వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు? నౌకరీ నుంచి కాల్ చేస్తారా? లేకపోతే లింక్డ్ఇన్ నుంచి కాల్ చేస్తారా? అసలు ఏది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్? అసలు రెండిట్లో ఒకటే బెస్ట్ చెప్పండి. అసలు ఒకటే ఖచ్చితంగా యూజ్ చేస్తాము. మాకు ఖచ్చితంగా జాబ్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. ఈ రెండిట్లో ఒకటే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. అదేంటనేది మీకు చెప్తాను. ఒకటే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. అదేంటదని చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా అసలు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏది? లింక్డ్ఇన్నా? నౌకరీనా? అంటే నేనిచ్చే సలహా ఏమిటంటే 100కి 100% నౌకరీనే బెస్ట్ అని చెప్తాను. ఎందుకు? లింక్డ్ఇన్ అసలు వేస్టా? అసలు దాన్ని చాలా మంది అదే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని అంటారు. మీరేంటి ఇలా చెప్తున్నారని అనుకోవచ్చు. నేను గూడా దాన్ని ప్రీవియస్‌గా అసలు యూజ్ చేస్తూనే ఉన్నాను. అంటే నౌకరీ ఎప్పుడైతే చేశానో దాంతో పాటు అది గూడా చేశాను. లింక్డ్ఇన్ ప్రొఫైల్ సేమ్ ప్రొఫైల్ నౌకరీలో నా స్కిల్స్ ఏంటి, రెజ్యూము, ఇంకా దాంతో పాటు అసలు నేను ఏమేమి యాడ్ చేశాను స్కిల్సు, నాన్ ఐటీవి యాడ్ చేశానా? ఐటీవి యాడ్ చేశానా? అసలు నౌకరీలో ఏదైతే చేశానో అవన్నీ కూడా లింక్డ్ఇన్ యాప్‌లో గూడా చేశాను. కానీ అసలు లింక్డ్ఇన్ నుంచి ఒక్క కాల్ గూడా రాలేదు. ఇప్పటికి కూడా రాలేదు. మెయిల్స్ అయితే వస్తున్నాయి. అంటే వాళ్ళు హెచ్ఆర్స్ ఉంటారు గదా! మామూలుగా పెద్ద పెద్ద కంపెనీస్ నౌకరీ అంటే
హెచ్ఆర్స్‌కి వాళ్ళ వర్క్ ఏంటంటే నౌకరీ నుంచి దాంతో పాటు లింక్డ్ఇన్ నుంచి చూసి కాల్స్ వస్తాయని చాలామంది బయట టాక్ ఉంది. కానీ నాకు తెలిసినంత వరకైతే లింక్డ్ఇన్ నుంచి ఏ కాల్ గూడా రావు. నాకు అస్సలు రాలేవు. దానికి కూడా చాలా అంటే ఇంకా ప్లాట్‌ఫార్మ్స్ వేరే ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఈ నౌకరీనే ఈ రెండిట్లో ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఉందనేది మీకు చెప్తాను. దాంతో పాటు సేమ్ ఇలాగే ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇంకా వేరేవి గూడా ఉన్నాయి. అవి కెరియర్ వెబ్ పేజెస్ అంటే నౌకరీని ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నారో రెజ్యూమ్, స్కిల్స్ యాడ్ చేసి కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్‌సైట్స్ ఏమిటంటే విప్రో లేకపోతే దాంతో పాటు డెలాయిట్ ఇంకా కాగ్నియంట్ కొన్ని అవి వెబ్‌సైట్స్ ఉన్నాయన్నమాట. ఆ వెబ్‌సైట్స్‌లో మనం ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. రెజ్యూమ్ ఇచ్చి మన అడ్రెస్ మనం ఎక్కడ ఉంటున్నాం. ఇప్పుడు నేనైతే హైదరాబాద్‌లో ఉంటున్నాను గదా! మన ప్రెజెంట్ లొకేషన్ మీ నేటివ్ ప్లేస్ ఏంటి? మీరు ఎక్కడ ఉంటున్నారు? అసలు మీరు ఫ్రెషరా? ఎక్స్‌పీరియన్సా? ఇవన్నీ అక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ డెలాయిట్, ఇంకోటి కాగ్నిజెంట్, ఇంకా ఎసెంచర్, విప్రో, ఇంకా వెల్స్ ఫార్గో ఇంకా చాలా ఉన్నాయి. కెరీర్ వెబ్ పేజెస్. అవి అవి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. దాంతో పాటు ఇప్పుడైతే ఈ వీడియోలో బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏ అనేది నౌకరీలో నౌకరీ అంటున్నాను. నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనేది చెప్తాను. లింక్డ్ఇన్ ఇంక దాంతో పాటు నౌకరీ. వీటిలో బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఆల్రెడీ చెప్పాను. నౌకరీ. ఇంకా దీంట్లో అసలు ఏమాత్రం మార్పు లేదు. నౌకరీనే బెస్ట్. నేను 100కి 100% చెప్తాను. నౌకరీనే బెస్ట్. లింక్డ్ఇన్ మామూలుగా యూజ్ చేయొచ్చు. అంటే హెచ్ఆర్స్‌తో మామూలుగా మెసేజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. కానీ నౌకరీ అలా కాదు. మనం ఒకవేళ ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఫ్రెషర్ అయితే 2025 బ్యాచు ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళైతే మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసి ఐయామ్ ఏ ఫ్రెషర్ మీరు ఐటీ అంటే ఎగ్జాంపుల్ బీటెక్ లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే డిగ్రీ ఏమైనా కంప్లీట్ అయ్యుంటే డిగ్రీ ఫ్రెషర్ నేను డిగ్రీ కంప్లీట్ అయింది. మీకు ఏ స్కిల్స్ వచ్చో అవన్నీ అక్కడ యాడ్ చేయొచ్చు. అసలు మీకు ఏ స్కిల్స్ రాలేదంటే ఫ్రెషర్ మీకు అసలు మీరు ఎగ్జాంపుల్ కామర్స్ స్టూడెంటా? లేకపోతే బీఎస్సీ స్టూడెంటా? సైన్స్ స్టూడెంటా? దాంతో పాటు కామర్స్ స్టూడెంటా? ఏదో ఒకటి ఉంటుంది గదా! అవన్నీ యాడ్ చేసి అక్కడ పెట్టాలి. దాంతో పాటు మీరేదైనా కోర్స్ ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ ఎగ్జాంపుల్ ఐఐఎస్‌సి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈ-కామర్స్ ఇప్పుడు చాలా కంపెనీస్ అవన్నీ గూడా ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్స్ అయితే ప్రెజెంటు టై అప్ అయ్యాయి. ఎగ్జాంపుల్ ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అసలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఎలా నడుస్తున్నాయి. ఇవన్నీ గూడా ఏదో ఒక కోర్సు అలా పెడుతున్నారు. నేను గూడా కంప్లీట్ చేశాను ఆన్‌లైన్‌లో 3 మంత్స్ నేను డిగ్రీ చదివేటప్పుడు. ఇప్పుడైతే ఇప్పుడు గూడా ఉన్నాయి. ఇప్పుడు 4 ఇయర్స్ డిగ్రీ ఉంది. నేను చదివేటప్పుడు 3 ఇయర్స్ డిగ్రీ. ఇప్పుడు 4 ఇయర్స్ చేశారు. మీరు ఇంటర్న్‌షిప్ గురించి చెప్తున్నారు గదా! అసలు రెజ్యూమ్‌లో యాడ్ చేయొచ్చా? లేదని మీకొక డౌట్ ఉండొచ్చు. అవును. రెజ్యూమ్ గురించి దాంతో పాటు మీరు ఇంటర్న్‌షిప్ చేసుంటారు గదా! ఎగ్జాంపుల్ నేను చేశాను. నా ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. అంటే ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ అంటే ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఐఐఈసీది అక్కడ మన లాగిన్ మెయిల్, పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. అంటే అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత అక్కడ వెళ్లి మనం లాగిన్ అయితే మన సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. కోర్స్ కంప్లీట్ చేసినట్ల. ఆ సర్టిఫికేట్స్ కూడా మనం వాళ్ళకి చూపియొచ్చు. ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇంకొకటి ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేశాను నేను ఆన్‌లైన్‌లో. సో అండ్ సో కోర్స్ కంప్లీట్ చేశాను ఆన్‌లైన్‌లో. అంటే కాలేజ్ చదివే టైంలో ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేశానని ఇంటర్వ్యూలో చెప్పొచ్చు. ఇంకా దాంతో పాటు చాలా గూడా ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇంకా పైథాన్ ఇవన్నీ అంటే మామూలుగా ఆన్‌లైన్ బయట దొరికేవి. నేను కంప్లీట్ చేసిందయితే చాలా ఉన్నాయి ఇంటర్న్‌షిప్. అవన్నీ గూడా నా రెజ్యూమ్‌లో యాడ్ చేశాను. యాడ్ చేసి నా నౌకరీ ప్రొఫైల్‌లో పెట్టాను. ఇంకా లింక్డ్ఇన్‌లో గూడా పెట్టాను. లింక్డ్ఇన్‌లో చాలా పెట్టాను. అసలు ఎన్ని అంటే డైలీ అప్డేట్ చేసేవాడిని. అసలు రెజ్యూమ్ మార్చేవాడిని. దాంతో పాటు స్కిల్స్ నాకు వచ్చినవి అవన్నీ గూడా ఏవేవి వచ్చో నా స్కిల్స్ అన్నీ గూడా యాడ్ చేశాను. సేమ్ టు సేమ్ నౌకరీలో గూడా పెట్టాను. కానీ లింక్డ్ఇన్ నుంచయితే ఒక్క కాల్ గూడా రాలేదు. ఒక్క మెయిల్ గూడా రాలేదు. అసలు కాల్స్ అయితే అస్సలు రావు. అస్సలు 100కి 100% చెప్తాను. ఒక్క కాల్ గూడా రాదు. మెయిల్స్ అయితే వస్తాయి. అసలు ఈ జాబ్స్ పడినాయి. మీరు అప్లై చేయండి. మీకు తగ్గట్టు అంటే మనం ఎగ్జాంపుల్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కంప్లీట్ చేసినట్ల రెజ్యూమ్‌లో యాడ్ చేశారనుకో, దానికి తగ్గట్టు మెయిల్స్ వస్తాయన్నమాట. హెచ్ఆర్స్ కనెక్ట్ అవుతారు. అంటే కాల్స్ అయితే చేయరు. ఓన్లీ మెయిల్స్ పంపిస్తారు. ఈ మీకు తగ్గట్టు అంటే మీరు డెవలపర్ గదా! ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కంప్లీట్ చేశారు కోర్సు. మీకు ఈ పొజిషన్స్ ఉన్నాయని పోస్ట్స్ అయితే వస్తాయన్నమాట లింక్డ్ఇన్‌లో. అక్కడ వెళ్లి మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత కాల్స్ వస్తాయో రావో కూడా తెలీదు. ఆ కంపెనీ వాళ్ళు మనల్ని రీచ్ అవుతారో కూడా తెలీదు. కానీ నౌకరీ యాప్ అలా కాదు. నౌకరీ 100కి 100% సేఫ్ అండ్ సేఫ్ అంటే కాదు. మామూలుగా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని నేను 100కి 100% చెప్తాను. మీరు ఏదైనా కంప్లీట్ చేయండి కోర్సు. దాంట్లో ఊకనే రెజ్యూమ్‌తో పాటు మీ ఇంటర్న్‌షిప్పు లేకపోతే స్కిల్స్ దాంతో పాటు ఇంకొకటి చాలా చాలా
అన్నీ మీరు ఏమేమి చేయగలరో అవన్నీ రెజ్యూమ్‌లో యాడ్ చేయండి. ఇంకొక విషయం 100% చేయండి ఖచ్చితంగా. 100% ఉండాలి నౌకరీ ప్రొఫైల్. 100% లేకపోతే కాల్స్ రావు. లింక్డ్ఇన్ నుంచి అసలు కాల్స్ ఎందుకు రావంటే, అది నాకు గూడా తెలీదు. నేను చాలా ట్రై చేశాను. సేమ్ టు సేమ్ ఏం నౌకరీ ప్రొఫైల్ ఎలా ఉందో అదంతా గూడా లింక్డ్ఇన్‌లో గూడా పెట్టాను. కానీ లింక్డ్ఇన్ నుంచి మీ పొజిషన్‌కి జాబ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ వెళ్లి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత వస్తాయి రాదనేది ఔట్ ఆఫ్ క్వెషన్. నేను చేశాను. కానీ ఏమి రెస్పాన్స్ రాలేదు. కాల్స్ అన్నీ గూడా లింక్డ్ఇన్ నుంచి ఏం రాలేదు. కానీ నాకొచ్చిన కాల్స్ అన్నీ గూడా చాలా కాల్స్ వచ్చాయి. చాలా మాట్లాడాను. ఇంటర్వ్యూ జరిగాయి. మీకు ఆల్రెడీ అన్నీ షేర్ చేశాను. కానీ ఇవన్నీ గూడా నౌకరీ నుంచే. నేను చెప్పే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అయితే నౌకరీ, నౌకరీ, నౌకరీ 100% నౌకరీ. మీకు కాల్స్ రావాలంటే నౌకరీనే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్, బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అంటున్నారంటే, మీరు దాంట్లో చేయాల్సిన మీరు అసలు ఒక తప్పు చేయకండి. అదేంటంటే, మీరు నౌకరీ యాప్ ఓపెన్ చేసి మీరు ఎగ్జాంపుల్ బీటెక్ అంటే ఐటీకి ఆహ్, ఐటీ కోసం అంటే ఐటీ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే అప్లై చేయకండి. అసలు చాలా పడుతుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ విప్రో, కాగ్నిజెంట్ ఇంకా అమెజాన్ కొన్ని కంపెనీస్ అన్నీ గూడా వదులుతూ ఉంటాయి. కానీ వాళ్ళు మీరు వదులుతారు. మీ ప్రొఫైల్ వాళ్ళకి వెళ్తుంది. హెచ్ఆర్స్ ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళ పనే హెచ్ఆర్స్ పనే మీకు ఎవరి ప్రొఫైల్ ఎవరైతే రెడీగా ఉన్నారో ఫ్రెషర్స్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అవుతే సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ లేకపోతే డిజైనర్ ఇంకా చాలా ఉంటాయి గదా! ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, జావా డెవలపర్ ఇంకా డిజైనర్ చాలా ఉంటాయి. మీ ప్రొఫైల్‌ని బట్టి మీకే ఖచ్చితంగా నౌకరీ నుంచి కాల్స్ వస్తాయి. మీరు చేయాల్సిన పని ఓన్లీ వాడడం, రెజ్యూమ్ అప్డేట్ చేయడం, ఇంకా స్కిల్స్ మీకు వచ్చినవన్నీ యాడ్ చేయడం, అప్పుడప్పుడు చేంజెస్ చేయడం, మీకు రానివి తీసేయడం, వచ్చినవే పెట్టండి. ఇంకొకటి దాంతో పాటు అసలు మీరేంటి ఇలా చెప్తున్నారు? అంటే ఇప్పుడు మేము నౌకరీనే అసలు వాడాలా? అసలు లింక్డ్ఇన్ అస్సలు వాడకూడదా? అని మీకొక డౌట్ ఉండొచ్చు. వాడండి కానీ తక్కువ. దాని నుంచయితే ఏమి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. అంటే మీ ప్రొఫైల్ నౌకరీ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా లింక్డ్ఇన్‌లో పెట్టండి. మాక్సిమం మెయిల్స్ అయితే వస్తాయి. అప్లై చేయండి. 100కి 100% చెప్పలేను. అప్లై చేసిన తర్వాత వస్తాయని నేనైతే అంత కాన్ఫిడెంట్‌గా చెప్పలేను. కానీ నౌకరీ నుంచయితే 100కి 100% చెప్తాను. ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదిక్కడ. కానీ లింక్డ్ఇన్‌లో మాత్రం మీరు అక్కడ వచ్చిన మెయిల్‌కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 1 వీక్, 2 వీక్స్‌కి వస్తుందో రాదో గూడా తెలియదు. కానీ నౌకరీలో మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రొఫైల్ 100% ఉండాలి. దాంతో పాటు మీ స్కిల్స్ ఇంకా రెజ్యూమ్ స్టైల్ గూడా ఫార్మాట్ అంతా గూడా బాగుండాలి. ఏటీఎస్ రెజ్యూమే ఫార్మాట్ గూడా ఉండాలి. అవన్నీ గూడా మీకు ఏటీఎస్ రెజ్యూమే ఎలా యాడ్ చేయాలి, అసలు ఎలా తయారు చేయాలి అనే మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది. దాని గురించి గూడా వీడియో చేయమంటే చేస్తాను. మీరు చెప్పే కామెంట్స్ బట్టి నేను వీడియో ఉంటుంది. మీరు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేయాలనేది గూడా మీ వల్ల మీరు చెప్పే కామెంట్స్ దాన్ని బట్టే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. యాక్చువల్‌గా మీరు రెస్పాన్స్ ఎంత బావుంటుందో నా వీడియోస్ కూడా అంత కంటెంట్ తీసుకొస్తాను. మీకు ఇంటర్వ్యూ కాల్స్ ఇంకా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అవన్నీ గూడా రావాలంటే మీరు అడిగే క్వెషన్స్‌ని బట్టే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు అసలు చాలా డౌట్స్ అడగాలి. మీరు అడిగిన వెంటనే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. లేకపోతే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ గురించి లేకపోతే కామెంట్ చేయడం లేకపోతే అసలు వీడియో ప్రాసెస్ చాలా ఉంది. అసలు ఎలా అప్లై చేయాలి? అసలు ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? అవంతా చాలా ప్రాసెస్ చాలా ఉందనుకో అప్పుడు నేను వీడియో రూపంలో మీకు చెప్తాను. సింపుల్‌గా ఉంటే ఆ ప్లాట్‌ఫార్మ్ గురించి అదంతా కూడా మీకు కామెంట్ రూపంలో చెప్తాను. సో గైస్ ఇంకా ఈ వీడియోలో ఇంకా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ ఏదనేది మీకు అంతా క్లియర్‌గా చెప్పాను. ఇంకా 100కి 100% బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ నౌకరీ, నౌకరీ, నౌకరీ. ఇంకా ఏ మాత్రం మార్పు లేదు. లింక్డ్ఇన్ ఊకనే అసలు సింపుల్‌గా యూజ్ చేయండి. అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఒకసారి పెట్టుకోవద్దండి కాల్స్ వస్తాయని. మాక్సిమం నౌకరీ నుంచి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోండి. మీరు డైలీ చేసే అప్‌డేట్‌ని బట్టి నౌకరీ నుంచి కూడా వస్తాయి. నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. అసలు నాకు ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా కాల్స్ రావాలంటే రావు. మీరు దాన్ని రెజ్యూమ్ అప్డేట్ చేయాలి. అప్పుడప్పుడు 2 డేస్ బ్యాక్ అంటే 2 డేస్‌కి ఒకసారి రెజ్యూమ్ అప్డేట్ చేయాలి. స్కిట్స్ యాడ్ చేయాలి. దాంతో పాటు ఇంకా మీ ప్రొఫైల్ 100% ఉండాలి. అంటే దాంట్లో రెజ్యూమ్ ఒక 5% అలా అప్పుడే ఉంటుంది రెజ్యూమ్‌లో మీరక్కడ వెళ్లి చేయండి. ఇవన్నీ చేస్తేనే కాల్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా 100కి 100% చెప్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో 100కి 100% చెప్తున్నాను. కాల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్‌తో చెప్తున్నానని మీకొక డౌట్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను చేశాను కాబట్టి నాకు కాల్స్ వచ్చాయి. సో, అందువల్ల మీకు కూడా రావాలని చెప్తున్నాను. బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అయితే నౌకరీ. ఇంకా ఏం మార్పు లేదు నౌకరీ. మీకు ఆల్రెడీ అంతా కూడా చెప్పాను. ఇంకా ఇవన్నీ కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏం డౌట్ వచ్చినా అసలు నౌకరీ గురించి, లింక్డ్ఇన్ గురించి
కెరియర్ వెబ్ పేజెస్ గురించి అంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా అడగండి చెప్తాను. అంటే వీడియో చేయమంటే వీడియోల రూపంలో చెప్తాను. ఒక కామెంట్ రూపంలో సింపుల్‌గా చెప్పండంటే అంటే అవి ప్రొఫైల్ క్రియేట్ చేసేది చాలా ప్రాసెస్ ఉంది. దాని గురించి మీరు వీడియో చేయమంటే చేస్తాను. మీరు అడిగే క్వెషన్స్ బట్టే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అంటే మీరు ఏం క్వెషన్స్ అడగకపోయినా నేనైతే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కెరియర్ వెబ్ పేజెస్ గురించి, ఇంటర్వ్యూ కాల్స్ గురించి, దాని గురించి కూడా. అవి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాంతో పాటు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. ఏ దాని గురించి అడిగినా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ చాలా మందికి షేర్ అవుతుంది. జాబ్ సీకర్స్‌కి వెళ్తుంది. ఇంకా ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.